హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడిని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మునగాకును చాలామంది సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో కొద్దిగా మునగాకు పొడిని చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ మునగాకు పొడి ఎంత బాగుందో. దీన్ని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే విధంగా ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మునగాకుని బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. మునగాకు మీద నీరు ఏమాత్రం లేకుండా బాగా ఎండలో ఆరబెట్టుకోండి. పొడి చాలా బాగా వస్తుంది. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఉప్పు మరియు కొద్దిగా కరివేపాకు కూడా. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో సుమారు ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ముందుగా అయితే మనము పచ్చిశనగపప్పు వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలండి. తర్వాత మినపప్పు కూడా వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ధనియాలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 10-15 ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు అయితే ఫ్రై అవుతున్నాయండి. ధనియాలు కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఎండుమిర్చిని 10-15 ఎండుమిర్చి అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. ముందుగా వేయించిన మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసుకున్న మునగాకు, కరివేపాకు వేసి మరోసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన మునగాకు పొడి కూడా రెడీ అయిపోతుందండి. మునగాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మునగాకును కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఎండలో ఆరబెట్టుకొని ఫ్రై చేసుకుంటే పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కరివేపాకు కూడా సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మునగాకు కూడా ఫ్రై అయిపోయింది. ఈ క్లిప్ మిస్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో రుచికరమైన మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. సువాసనతో కూడిన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన హెల్దీ హోమ్ మేడ్ మునగాకు పొడి సిద్ధమైంది. దీనిని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తినొచ్చు. అలాగే ఇడ్లీ, దోశ, చపాతీలతో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే సులభంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకునే ఈ మునగాకు పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే పిల్లలకి, పెద్దలకి అందరూ తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరే మైమర్చిపోతారు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ప్రత్యూష కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. ధన్యవాదాలండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.